నాకు తెలిసి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న పెద్దవాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది వేసవి కదా, అంటే పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళకైతే ఆర్డర్ పెట్టాలి, లేదంటే ఏదో ఒకటి చేసి పెట్టాలి. చేసి పెట్టాలనుకోండి మైదా, కార్న్ఫ్లోర్ ఇలాంటి వాటితో చేయాలి. లేదా మంచిగా చేద్దాం అన్నాం అనుకోండి కొంచెం ఎక్కువ టైము కష్టం ఉంటుందన్నమాట. అలా కాకుండా హెల్తీగా సింపుల్గా టైం వేస్ట్ ఎక్కువ కాకుండా మనం ఇప్పుడు చూస్తున్నది చేసుకున్నాం అనుకోండి, పిల్లలకి ఆరోగ్యం, మనకు ఆరోగ్యం. ఇది పాలగుండ అంటారు కదా, దాంతో చేస్తున్నాము, అందుకని ఒంటికి చలవ చేస్తుంది. పాలగుండ, బెల్లం, కొబ్బరిపాలు ఇంతే. లేదా పాలగుండ, బెల్లం బదులు పటిక బెల్లం, కొబ్బరిపాలు, అదైతే మరీ చలవ. ఇంకా ఎలా చేయాలో ఇప్పుడు చెప్పేస్తాను. ముందుగా పాలగుండని కొనుక్కోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ పాలగుండ తీసుకుంటే ఒక గ్లాస్ బెల్లమైనా లేదా పటిక బెల్లమైనా తీసుకోవాలి. అయితే పాలగుండ పొడి తీసుకున్నప్పుడు మనం దాన్ని 10 నిమిషాలు నీళ్లలో నానబెట్టి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేత్తోనో స్పూన్తోనో కలిపేసి ఆ తర్వాత దాన్ని వడకట్టాలి. అలా కడితేనే మనకు మంచిగా ఉంటుంది. అందులో ఏదైనా చెత్త చెదారం ఉన్నా కూడా పక్కకు వచ్చేస్తుంది. ఇలా వడకట్టుకున్న పాలగుండ పేస్ట్ లాగా వస్తుంది కదా, అందులో మనం పొడి చేసి పెట్టుకున్న బెల్లాన్నైనా లేదా పొడి చేసి పెట్టుకున్న పటిక బెల్లాన్నైనా కలుపుకోవాలి. మనం తినేటప్పుడు చక్కెర కలుపుకుంటే కలుపుకోవచ్చు, కానీ చిన్నపిల్లలకి చేస్తున్నాం అనుకోండి చక్కెర మాత్రం ఉపయోగించొద్దు. అలా పటిక బెల్లం పొడి లేదా బెల్లం పొడి, ఈ పేస్ట్ లాగున్న యారో రూట్ పౌడర్ అంటారంట పాలగుండ, అందులో మనం కలిపేసామనుకోండి, బాగా కలిపేసిన తర్వాత 4 గ్లాసుల కోకోనట్ మిల్క్ అంటే కొబ్బరి పాలు కలిపేసుకోవాలి. ఇలా బాగా పొయ్యి మీద పెట్టక ముందే కలిపేస్తే ఉండలు కట్టకుండా మంచిగా ఉంటుందన్నమాట. పొయ్యి మీద పెట్టిన తర్వాత అయినా సరే మనం కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోవడం లేదా కిందది ఉడికిపోయి పైది ఉడకకుండా ఉండడం ఇలా జరగవచ్చు. అందుకని మనం ఏం చేయాలి, పొయ్యి మీద పెట్టిన నిమిషం నుంచి మెల్లగా అలా తిప్పుతూ ఉండాలి. అలా 5 నుంచి 10 నిమిషాలు ఉంటే చాలు, ఉడికిపోతుంది. అంతలోపు మనం యాలకుల పొడి వేసుకుంటే స్మెల్ కూడా బాగుంటుంది. ఇంతేనండి, ఇంతకంటే పెద్ద గొప్ప పనేం లేదు. ఇక్కడ కష్టం అంతా ఎక్కడుంటుందో తెలుసా, కొబ్బరి పాలు తీయడమే. అది కూడా పెద్ద కష్టమేం లేదు. ఒక కాటన్ చీర లాంటిదైనా చున్నీ లాంటిదైనా ఉందనుకోండి, మనం మిక్సీలో అన్ని కొబ్బరి ముక్కలు వేసేసామా, కాస్త నీళ్లు పోసుకుంటా మంచిగా పేస్ట్ చేసేసామా, ఆ తర్వాత ఈ క్లాత్లో పెట్టి తిప్పేసామా, ఇక అదంతా కారిపోతుంది. మనకు పాలు కూడా ఈజీగానే వచ్చేస్తాయి కొబ్బరి నుంచి. ఇంకా ఇలా తిప్పడంలో అక్కడే నిల్చొని తిప్పుతూ ఉండాలి. ఇది రెండోది. ఇంతకంటే పెద్ద కష్టమేం లేదు. ఇది కూడా కష్టమే అనుకుంటే ఇంకా నేనేం చెప్పలేను. అయితే మైదా పిండి, చక్కెర, కార్న్ఫ్లోరు లేదంటే ఇంకేదేదో బయట దొరుకుతున్న ఇన్స్టెంట్ ప్యాన్ కేక్ మిక్స్ ఇలాంటివన్నీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. కాబట్టి మనం వీలైనంత వాటికి దూరంగా ఉంటూ ఇలాంటి న్యాచురల్గా సింపుల్గా చేసుకోగలిగేటివి ఇంట్లోనే చేసుకొని తింటూ ఉంటే బాగుంటుంది. అందులోకి పిల్లలు పుట్టేసిన వాళ్ళు మీరేమైనా తినండి, ఎట్లయినా పోండి, కానీ పిల్లల్ని కనే వయసులో ఉన్నవాళ్ళు, చిన్నవాళ్ళు, వీళ్ళందరూ మాత్రం చాలా అంటే చాలా కాన్షియస్గా తినాలి, లేదంటే రాబోయే తరాలు చాలా వీక్ అయిపోతాయి అన్నమాట. సరే, ఇవంతా నాకెందుకులేండి, ప్రస్తుతానికైతే ఈ పాలగుండ ఉపయోగాలు ఏంటో చూసుకుందాం. మనకు ఆరోగ్యాన్ని పెంచడం కోసం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇలా అంటూ ఉంటారు కదా, అవంతా కూడా దీని లక్షణాలు. అలానే మనకు కడుపులో కూడా మంచి చలవ చేస్తుంది, కాస్త మోషన్ ఈజీగా పోవడానికి సహాయపడుతుంది. ఇక స్వీట్ కోసం మనము బెల్లము, పటిక బెల్లం అనుకున్నాం కదా, అవి 2 వేసుకుంటే వేసుకోవచ్చు, చక్కెర మాత్రం వద్దు ఇందాక చెప్పినట్లుగా. ఎందుకంటే అది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు, చిన్నపిల్లలకి అసలే మంచిది కాదు. ఇలా మనం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనకు అసలు డాక్టర్ అవసరమే ఉండదు. ఈ వేసవికి ఇంకా మనం రకరకాల మంచి చెడు వంటకాలన్నీ కూడా చేసేసుకుందాం, తినేద్దాం, తాగేద్దాం, ఎంజాయ్ చేసేద్దాం, కానీ కొంచెం హెల్త్ కాన్షియస్గా కూడా ఉందాం. ఇక ఈ పాలగుండ జున్ను దగ్గర పడిపోయింది కదా, మనం గ్యాస్ కట్టేసి, అంతలోకే కాదండోయ్ ఇంకొంచెం ఉడికిపోతుందిలేండి, బాగా ఉడికి బుడబుడ అని సౌండ్ వచ్చి ఉడికిపోయింది అన్న ఒక సెన్సేషన్ మనకు వస్తుంది కదా, అప్పుడు గ్యాస్ కట్టేస్తాం, చల్లారబెట్టేస్తాం. మనం ఏదైనా చిన్న చిన్న కప్పుల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసినా కూడా చల్లగా ఉంటుంది, బాగుంటుంది. లేదు అలాగే పెట్టి వెంటనే తిన్నా, వేడిగా తిన్నా కూడా బాగానే ఉంటుంది.
మీరు ఎలా ఇష్టం అయితే అలా తినొచ్చు. ఇంకొంచెం స్వీట్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువే, అంటే మరొక పావు గ్లాస్ కూడా వేసుకోండి. లేదు అంటే ఇది మితంగా సరిపోతుంది. అంటే మరీ తీయగా ఉండదు, మరీ చప్పగా ఉండదు. అలానే దీన్ని వేడిగాను తినొచ్చు, చల్లారబెట్టుకొని తినొచ్చు, చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా. అలానే తినే అప్పుడు ఆనందం, తిన్న తర్వాత ఆరోగ్యం. ఇలాంటివి కదా మనం ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. ఏమంటారు? సరే, రాబోయే రోజుల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మీరు కూడా కామెంట్ చేస్తూ ఉండండి. నచ్చకపోయినా కూడా ఎందుకని నచ్చలేదు అనే విషయాలు ఏమన్నా చెప్తూ ఉంటే నేను మార్చుకోవడానికి ఇదిగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మనం రెడీ చేసేసుకున్నాం, ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసాం, ముక్కలుగా కూడా కోసేసాం, ఆ తర్వాత తినేస్తాం. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. పిల్లలు తినట్లేదు అంటే మీరేం బెంగపడకండి. వాళ్ళని తిను అంటే తినరు, తినొద్దులేరా అంటే తింటారు, అంతే.